ఒక ఉజ్వలమైన ఘట్టము మిలియన్ మార్చ్. బహుశా ఒక విస్తృతమైన ప్రజా ఉద్యమం మరి పెంపొందటానికి అది నాంది. ఆ రోజు ప్రభుత్వం ఏ రకంగా మనం విన్నవించిన అనుమతులు ఇవ్వలేదు. బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ చాలామందిని 50,000 మందిని అరెస్ట్ చేశారు. రైళ్ళు ఎక్కిన వాళ్ళను బస్సులు ఎక్కిన వాళ్ళను కూడా ఎక్కడికక్కడ వాళ్ళని బస్సులు దింపి ఇంటికి పంపించారు. అంత పెద్ద ఎత్తున దిగ్బంధనం చేసి హైదరాబాద్ మొత్తం ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టిన మొత్తం మీదనైతే ప్రజలు తమ దారిలో తాము హైదరాబాద్కు తొవ్వ వెతుక్కొని వచ్చి ఎవరికి వాళ్ళు రెక్కి నిర్వహించారు. ఎట్లా పోవాలి ట్యాంక్ బండ్ మీదకి. అందులో ఒక కీలకమైన అంశమే మరి న్యూ డెమోక్రసీ వారు నిర్వహించిన సికింద్రాబాద్లో నిర్వహించిన పెళ్లి కార్యక్రమం పేరుతో ఆడ అందరూ కూడా చేరి ఒక్క మూకుమ్మడిగా ఒకటేసారి వాళ్ళు సరిగ్గా 1 గంటకు ట్యాంకు బండ మీదకి బ్యారికేడ్లను తోసుకొని రావటం, మొత్తం మీద ఇంకా పోలీసుల దిగ్బంధనం భగ్నమైపోయింది. వేల మంది ట్యాంకు బండ మీదకి వచ్చి చేరుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయటమే కాదు, ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పింది. తెలంగాణ ఆకాంక్షను, తెలంగాణ డిమాండ్ వెనుక ఉన్న గరిమిని ప్రపంచానికి చాటి చెప్పగలిగారు. చాలా అద్భుతమైనటువంటి సందర్భం అది. అంతటి ఒక అద్భుతమైన పోరాటం, ఇంకా ప్రజా పోరాటాలే సాధ్యం కావనుకుంటున్న సందర్భంలో అంతటి అద్భుతమైన ఒక ఉద్యమం నిర్వహించటం చాలా అది గొప్ప విషయం. అది ఇవాళ ఈ ఉద్యమాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం ప్రతిసారి చేస్తూ ఉన్నాం. కొంతకాలం అది అవకాశమే రాలేదు. మొత్తానికి ఇది 2వసారి అనుకుంటా దీన్ని ఇక్కడ జరుపుకోగలుగుతున్నాం. ఇది ప్రతి సంవత్సరం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ, దీని ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం వెనుక సమిష్టి పోరాటాలు ఉన్నాయి, రాష్ట్ర సాధన వెనుక సమిష్టి పోరాటాలు ఉన్నాయి. అవి లేకుండా తెలంగాణ వచ్చేది కాదు. రెండవది, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వస్తే జీవితాలు బాగుపడతాయనే ఆశతో కొట్లాడినరు. అనేక మంది బలిదానాలు చేసుకుని పాల్పడ్డారు, ప్రాణత్యాగాలు చేసినారు. ఇంతటి త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రం ఇవాళ తప్పనిసరిగా ఆకాంక్షల సాధన కోసం కృషి జరగాలన్నదే ఇవాళ ఉద్యమకారుల కోరిక. ఆ ఆకాంక్షల సాధన కోసం ఉద్యమాన్ని వక్రీకరించకుండా, ఆ ఉద్యమాన్ని సరిగ్గా సమిష్టి పోరాటాలను రికార్డ్ చేసే కృషి కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం, తెలంగాణ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పటం, ఇవన్నీ లక్ష్యాలుగా మరి ఇప్పటి నుంచి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమాన్ని మరింత మంది భాగస్వాములను చేసే ప్రయత్నం కూడా చేస్తాం. జోహార్ తెలంగాణ విద్యార్థి వీరులకు. ఆ ఆకాంక్షలు అన్నీ నెరవేరలేదు కాబట్టి వాటి సాధన కోసం ఒక ప్రయత్నం అయితే కొనసాగాలన్నదే ఇవాళ మేము ప్రధానంగా అందరికీ కోరుతా ఉన్నాం. ఒకటి, ఉద్యమ చరిత్ర వక్రీకరించకుండా చూడాలి, దాన్ని సరిగ్గా రికార్డు కావాలి. ఇది సమిష్టి పోరాటాల ఫలితం అనేది ప్రపంచానికి అర్థం కావాలి, అది మొదటిది. రెండవది చాలా కీలకం ఏంటంటే, ఆనాటి పోరాటం అనేది కేవలం భౌగోళిక తెలంగాణ కోసం సాగింది కాదు, ఒక మెరుగైనటువంటి జీవితం కోసం సాగిన పోరాటం. అట్లాంటి బతుకు కోసం, బతుకు తెరువు కోసం జరిగిన పోరాటం గుర్తిస్తే తప్ప భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధికి మార్గం దొరకటం కూడా సాధ్యం కాదు. ఈ రెండింటిని గుర్తు చేయటం ఒక లక్ష్యంగా తప్పనిసరిగా ఇవాళ మిలియన్ మార్చిని గుర్తు చేసుకుంటాం. ఉద్యమకారులకి న్యాయం జరిగింది ఇంకా చేయాల్సింది కదా. ఇప్పటి వరకు అసలు ఉద్యమకారులు ఒకరు ఉన్నారనే మాట కూడా గత ప్రభుత్వం అయితే గుర్తించలేదు. మరి వాళ్ళ ఈ ప్రభుత్వం అయినా వాళ్ళని గుర్తించడానికి అంగీకరించింది. వాళ్ళకు ఆర్థిక సహాయం చేయటానికి కూడా ప్రభుత్వం ఒప్పుకున్నది. దానికోసం అప్లికేషన్లు కూడా పిలిచారు. సరే, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి అవన్నీ ఇంకా అమలు కావాల్సి ఉంది. వాటిని అమలు కోసం కూడా మళ్ళీ అందరం ఒక ఉమ్మడిగానే ఒక ప్రయత్నం చేయవలసిన అవసరాన్ని గుర్తిస్తాం. ఉద్యమకారులు ఉన్నారు, సో మాట్లాడదాం. అన్న చెప్పండి, 11 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి, మీ ఆకాంక్ష ఏముండే, సాధించుకున్నారా? ఇప్పటి వరకు ఏం జరిగినాయి, ఏం జరగలే? సరైనటువంటి ప్రశ్న అడిగారు. నిజానికి 14 సంవత్సరాల క్రితం ఇదే రోజు మార్చి 10న మధ్యాహ్నం సరిగ్గా 1 గంటకి ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చి కార్యక్రమం జరిగింది. ఈ మిలియన్ మార్చి కార్యక్రమం అనేది సాదాసీదాగా జరగలేదు, సాఫీగా జరగలేదు. తీవ్రమైనటువంటి నిర్బంధం ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం
లేదా సీమాంధ్రకు చెందినటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆనాడు ఉద్యమిస్తున్నటువంటి తెలంగాణ జేఏసీ మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని చేపడితే ఆనాడు ఉండేటువంటి తెలంగాణ జేఏసీలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఒక ముఖ్యమైనటువంటి సంస్థగా ఆ రోజు ఉండి పనిచేసినటువంటి సందర్భం ఉన్నది. మిలియన్ మార్చ్ అనేటువంటిది పడిపోతున్నటువంటి నిర్బంధానికి గురవుతున్నటువంటి సమయంలో తెలంగాణ ఉద్యమం వెనుకపట్టు పడుతున్నటువంటి సందర్భంలో అది పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి 3.5 కోట్ల మంది ప్రజల్ని అది సంఘటితం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అది ఎంతగానో తోడ్పడింది. తెలంగాణ రాష్ట్రం ఈరోజు సాధించబడ్డదంటే, ఈరోజు సాకారం అయిందంటే మిలియన్ మార్చ్ లాంటి ఒక మిలిటెంట్ ప్రోగ్రాం ముఖ్యమైనటువంటి గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా మేము ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మిలియన్ మార్చ్ ద్వారా లేకపోతే రకరకాల మిలిటెంట్ పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అయితే సాధించుకున్నాము. కానీ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇంకా పరిపూర్తి కాలేదు, ఇంకా ప్రారంభమే కాలేదు. చదువుకున్నటువంటి వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇంకా రాలేదు, పోడు భూములకు పట్టాలు రాలేదు, ధరలు దిగిపోలేదు, రైతులకు గిట్టుబాటు ధరలు రాలేదు, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ధనిక రాష్ట్రంగా చెప్పబడుతున్నటువంటి తెలంగాణలో ఫస్ట్ తారీఖున ఉద్యోగులకి జీతాలు చెల్లించలేని పరిస్థితికి చేరింది. ఇవాళ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని అమ్మి ఇవాళ మొత్తం రాష్ట్ర ఖజానాన్ని నింపుకోవాలనేది ఆలోచిస్తున్నారు. అందుకని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మిలియన్ మార్చి స్ఫూర్తితో ఏదైతే తెలంగాణను సాధించుకున్నామో అదే స్ఫూర్తితో మనం సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామిక తెలంగాణగా మారడం కోసం మన అందరం కూడా సబ్బండ వర్గాల ప్రజలందరం కూడా, అది లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, యువకులు కావచ్చు, మేధావులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, రైతులు కావచ్చు, అందరం కలిసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవాలని, అప్పుడు మాత్రమే తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలు నెరవేరుతుందని, ఆ ప్రజాస్వామిక పాలన కోసం 6 గ్యారంటీల అమలు కోసం అన్నింటికి మించి 7వ గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ ప్రజాస్వామిక పాలన వైపుగా కదలాలని, ఉద్యమించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము భావిస్తున్నాం. సో తెలంగాణ అంటే, తెలంగాణ ఏదైతే వచ్చిందో, మీరు ఉద్యమకారులే ఉంటారు. ఉద్యమకారులకు నిజంగా తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చినాక అసలు ఉద్యమకారులకు ఏమన్నా న్యాయం జరిగిందా? ఉద్యమకారులకు ఏమీ న్యాయం జరగలేదు. తెలంగాణలో దాదాపు 500 మందికి పైగా బిడ్డలు ఆత్మహత్యల పాలై వాళ్ళ ప్రాణాలని బలిదానం చేస్తే ఆ కుటుంబాలు ఇవాళ రోడ్డున పడి రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కన్న తల్లుల కడుపు గోస ఏదైతే ఉన్నదో, కడుపు కోత ఏదైతే ఉన్నదో దాన్ని ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా 1.5 సంవత్సరం అయినా ఇప్పటికి కూడా తెలంగాణ ఉద్యమంలో నేల కొరిగినటువంటి అమరవీరులు ఎంతమంది అని నిక్కచ్చిగా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇక ఉద్యమకారుల సంగతి, వాళ్ళకేదో పెన్షన్ అన్నారు, 200 గజాల స్థలం అన్నారు, ఇవాటి వరకు కూడా దాని ఊసేలేదు. మొత్తము ఈ ప్రభుత్వాలకు ప్రజలిచ్చిన అధికారము 5 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలు ఉండి ఆ తర్వాత అంతా ఎలక్షన్ ఇయర్గా ఉంటుంది. దీంట్లో ఈ 4 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం కాలం దాదాపు దగ్గర పడుతూ ఉన్నది. ఇప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ముఖ్యంగా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరని స్థితిలోనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం సోయి తెచ్చుకొని ఇప్పటికైనా తానిచ్చినటువంటి 6 గ్యారంటీల్ని 7వ గ్యారంటీగా ఇచ్చినటువంటి ప్రజాస్వామిక పాలనని నిజంగా అమలు చేస్తే అది ఉద్యమానికి తగ్గట్టుగా ఉంటుంది. లేనట్లయితే గత ప్రభుత్వం లాగానే మేము ఇట్నే వివరిస్తామంటే గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము స్పష్టం చేయదలిచాం.